ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అంతకుముందు వీడియోలో శత్రువుని ఎలా ఓడించాలి, శత్రువుని ఎలా మనకు అనుకూలంగా మలుచుకోవాలి, శత్రువు మీద ఎలా విజయం సాధించాలో మనం లవంగలతో వీడియో తెలుసుకున్నాం. ఈరోజు మనం శత్రువు చేసే తంత్ర ప్రయోగాల నుండి బయటపడడానికి ఎలా చేస్తే బయటపడతాము అని తెలుసుకుందాం. ఈ ఉపాయానికి గవ్వలు కావాలి. నలుపైన పర్వాలేదు, పసుపు కలర్ అయినా పర్వాలేదు, తెల్లటి కలర్ అయినా పర్వాలేదు, మిక్స్డ్ కలర్ గవ్వలైనా పర్వాలేదు. అలాగే 3 లవంగాలు కావాలి. 3 అంటే 3 చాలు. మీరు ఈ ఉపాయాన్ని బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ చేయాలి. ఇది దేవాలయం దగ్గర చేస్తే చాలా మంచిది. అంటే దుర్గాదేవి టెంపుల్ ఏదన్నా ఉన్నా, అమ్మవారి టెంపుల్ కాళిక, దుర్గా, చండి, మైసమ్మ, అలాగే మనకు గ్రామీణ దేవతలు అంటాం కదా, గంగానమ్మ, ఇలాంటి దేవాలయం ఉన్న పోచమ్మ, మనము ఏ అమ్మవారి దేవాలయంలో అంటే అమ్మవారి శక్తి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉగ్ర దేవతలు, శక్తి దేవతలు ఉంటారు కదా, పార్వతీ స్వరూపంగా ఉన్న దేవాలయాల్లో ఎక్కడైనా ఈ ఉపాయం చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు చేయవలసిందల్లా ముందు ఈ గవ్వలు ఇవి రెడీ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళండి, స్నానం చేయాలి. స్నానం చేసి దేవాలయానికి వెళ్ళాలి. ఇది బుధవారం నాడు కానీ శనివారం నాడు కానీ చేయవచ్చు. అంటే వారాలు చేయాలి, ఒక్కరోజుతో చేసి వదిలేయకూడదు. దానికి ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ ఉపాయం చేస్తూ మిగతా ఉపాయాలు చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు. ఈ ఉపాయం చేస్తూ మిగతా ఉపాయాలు చేయవచ్చు. ఈ ఉపాయం చేస్తున్న రోజున ఆహార నియమాలు అంటూ లేవు. అలాగే గర్భిణీ స్త్రీలు ఉపాయాన్ని చేయవద్దు. గర్భిణీ స్త్రీలు ఈ ఉపాయాన్ని చేయవద్దు. అలాగే ఎవరైనా సరే అంటే చిన్న పిల్లలు అంటే 15 సంవత్సరాల లోపు ఉన్నవారు పొరపాటును కూడా ఈ ఉపాయాన్ని చేయవద్దు. పెద్దవాళ్ళు ఎవరైనా చేయవచ్చు, కుటుంబం కోసం కూడా చేయవచ్చు. పెద్దవారు కుటుంబంలో ఒకరు చేయవచ్చు. మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ గవ్వలు, ఇందుట్లో 2 గవ్వలు తీసుకోండి. 2 గవ్వలు తీసుకోండి. అలాగే 3 లవంగాలు తీసుకోండి. వీటిని అమ్మవారు ముందు పెట్టి మీ మనసులో మీ మీద ప్రయోగం చేశారు అని మీకు తెలిస్తే, అంతకుముందు మీరు ఎవరో ఒకరి దగ్గర చూపించుకుంటారు కదా, మాకు వాళ్ళు ప్రయోగం చేశారు, వీళ్ళు ప్రయోగం చేశారు, పక్కాగా చేశారనుకుంటే, ప్రయోగాలు అంతకుముందు చేసి ఉన్నా సరే, అంతకుముందు ఏదైనా ప్రయోగం చేసి ఉన్నా సరే, వారు మనసులో తలుచుకొని మీ శత్రువు పేరు తలుచుకొని మీ మీద తంత్ర ప్రయోగాలు చేసి ఉంటే వాటి నుండి రక్షణ కల్పించాలి అని అమ్మవారిని మనసులో బలంగా కోరుకోండి. అలాగే శత్రువు మనసు మారాలి, మనసులో అతను ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళు చాలామంది ఉంటే చాలామంది, 100 మంది ఉంటే 100 మంది పేరు తలుచుకోండి, ప్రాబ్లం లేదు. 100 మంది ఉంటే 100 మంది పేరు తలుచుకోండి. వారందరూ మారాలి అని తలుచుకొని ఈ లవంగల్ని గవ్వల్ని అమ్మవారి గుడిలో పెట్టి వచ్చేయండి. ఎక్కడ గుడి లోపల అమ్మవారి ముందు పెట్టాలా, ఎందుకంటే గుడి లోపల ఉండాలి. గుడి లోపల ఎక్కడైనా పెట్టి మీరు వచ్చేయండి. మీరు వచ్చేసిన తర్వాత అంటే ఇలా మీరు ఈ ఉపాయాన్ని చేస్తున్నప్పుడు మనసులో బలంగా కోరుకోవాల్సింది రక్షణ కల్పించాలని, అలాగే శత్రువు మనసు మారాలని, తన మనసు మార్చుకొని మనకు అనుకూలంగా ఉండాలని మీరు తలుచుకోవాలి. వీటిని ఇంట్లో నుంచి తీసుకెళ్ళారు కదా, అమ్మవారి దగ్గర గుడిలోకి వెళ్ళారు కదా, పట్టుకున్నారు, చెప్పుకున్నారు, గుడి లోపల గుడి ప్రాంగణం లోపల ఎక్కడైనా పెట్టి వచ్చేయండి. వీటి వల్ల మిగతా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందంటే ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. వారు గుడిలో పూజారి చూస్తాడు కదా, వేరే వాళ్ళు చూస్తారు కదా, ఎన్ని ఇబ్బందులు ఏమైనా ఉండవు. గుడి ప్రాంగణంలో అమ్మవారి గుడి ప్రాంగణంలో ఎక్కడైనా పెట్టి వచ్చేయండి. తర్వాత వాళ్ళు ఊడ్చి బయటపడేస్తారు. వీటిని వేరే వాళ్ళు పట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇది గుర్తుంచుకోవాలి. ఇది ఉపాయాన్ని ఉదయం కానీ సాయంత్రం అయినా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఉదయం పూటైనా సాయంత్రం పూట చేయవచ్చు. మధ్యాహ్నం మాత్రం చేయబాకండి, ఉదయం సాయంత్రం. మీరు ఈ ఉపాయాన్ని 11 బుధవారాలు కానీ 11 శనివారాలు కానీ చేయాలి. అంటే ఈ బుధవారం మొదలు పెడితే మళ్ళీ నెక్స్ట్ బుధవారం. ఒకవేళ మధ్యలో ఆటంకాలు వచ్చాయనుకోండి, మీరు ఆ నెక్స్ట్ బుధవారం కంటిన్యూ చేయండి. అంతేగాని ఇది కంటిన్యూగా మీరు 11 బుధవారం అలా చేసుకుంటూ వెళ్తే మంచిది. ఒకవేళ మీకు మధ్యలో ఆటంకాలు ఎదురైతే మీరు ఆ నెక్స్ట్ బుధవారం వదిలేసి
కంటిన్యూ చేయండి. అలా ఒక 4 బుధవారాలు చేసామండి ఆపేసామంటే ఎటువంటి ఫలితము ఉండదు. ఎందుకంటే ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు ఆ శత్రువు తంత్ర మంత్ర ప్రయోగాలు మనమే చేశాడు అనేది పక్కా అయినప్పుడు ఈ చిన్న ఉపాయం కూడా మిమ్మల్ని రక్షిస్తుంది 100కి 100%. ఎందుకంటే అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఇది వీలైతేనే చేయండి, వీలు కాకపోతే చేయవద్దు. అలాగే అనేక సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి. మీకున్న సమస్యకి మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నించండి. పరిపూర్ణ నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేసినప్పుడు నేచర్ మనకు సహకరిస్తుంది, అంటే ప్రకృతి సహకరిస్తుంది. ఖచ్చితంగా మన పని పూర్తవుతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.